లాస్ట్ క్లాస్లో మనం మల్లికర్త అయినటువంటి ఒక కవితా సారాంశి కవి ఒక పోయంని మనం మీకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మళ్ళీ ఇంకొక తడవ కూడా ఆ పోయం గురించి వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి అని చెప్పి మళ్ళీ ఇంకొక తడవ చెప్పి దానికి సారాంశం నేను మళ్ళీ ఇంకొక లెసన్లోకి వెళ్ళడానికి జరుగుతుంది. మల్లికర్త है सूरज बनकर अपना मन क्या क्या बनने को करते हैं, जो सूरज बनकर, जो चंदा बनकर, जो कोयल बनकर, जो चिड़िया बनकर, जो తర్వాత కోయల్ बनकर, चिड़िया बनकर, తర్వాత पीले पीले తర్వాత ఏంటంటే चरखी बनकर, लाल पतंग जो ऊपर उड़ाने को जो कोशिश करती हूँ मैं ఆనంద్ సే అలా పాట మనం చక్కగా చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక తడ చూడండి, ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఇంకొక చూడండి. मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाऊं, మన మనస్సు చెప్తోంది ఏమని, मन करता है सूरज बनकर, మనసు చెప్తోంది నేనే కనుక సూర్యుని అయితేనా, నాకే కనుక రెక్కలు ఉంటేనా అని ఒక పిల్లవాడి యొక్క ఊహ ఎంత గొప్పదో ఆలోచించండి. ముझको पंख मारते तो एक उड़ान आकाश में दौड़ सकते थे, నాకే కనుక రెక్కలు ఉండే ఒక్క తడవగా పైకి ఎగిరిపోయి ఆకాశంతో కూడా పరుగులు ఎత్తుతూ ఉంటాను. పిల్లవాడి మనసు मुझको हमको पंख नहीं पाते हैं, మనకి రెక్కలు లేవు. जो चिड़ियों को पंख होते हैं, जो पंखों को फैलाकर जो आसमान के ऊपर उड़ जाते हैं चिड़िया, उनको पंख है, हमको पंख नहीं है. पंख नहीं होने के कारण हम जमीन में खड़े होते हैं, जमीन में दौड़ते हैं, जमीन में कूदते हैं, ऐसा काम करते हैं, ऐसा काम करते हैं मैं जमीन पे. हमको पंख नहीं, हमको पंख जो उड़ाने की शक्ति हमको भगवान नहीं दिया, పైకి ఎగిరేంత శక్తిని మనకు భగవంతుడు ఇవ్వలేదు. కాబట్టి मन करता है चंदा बनकर, చందమామనైతేనా, సప్తారం పై అక్కడ దిఖావు, అన్ని నక్షత్రాలని గర్వంగా చూస్తారన్నమాట. గర్వమే కదా మరి. మనసు కనుక పరిపరి విధాలు పోయింది అనుకో, నేను ఇది సాధించాలి అని ఖచ్చితంగా దృఢ సంకల్పం ఉంటే ఎంతటి మంచి కార్యాలైనా మనం చేయొచ్చు. मन करता है తితలి बनकर, తితలి అంటే సీతాకోక చిలుక. दूर तक उड़ता जाऊँ, దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే जो पंखों के सहारे जो दूर तक दौड़ते हैं, తితలి చిన్న సీతాకోక చిలుక, దానికి భగవంతుడు రెక్కలు ఇచ్చాడు కాబట్టి जो पंखों के सहारे రెక్కల సహాయంతో जो आसमान में जो पेड़ के ऊपर जो मीठे फूल को जो आस्वादन करके उनको मीठापन पीते हैं जो तितलियाँ, ఇలా చేస్తూ ఉంటాయి సీతాకోక చిలుకలు. చెట్ల మీద వాలి పువ్వులో ఉండేటువంటి మకరంధ్రాన్ని పీల్చి చక్కగా అది ఒక పాఠశాలకి సహాయకారిగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇలా నేను అయితేనా, ఇలాగే నేను కనుక ఉండేటట్టయితేనా, ఏ కూడా ఆకాశమే दूर तक उड़ता जाओ, దూరంగా నేను వెళ్ళిపోతానని చెప్తున్నాను. मन करता है कोयल बनकर, మళ్ళా మనసు అంటుంది కోయిల్లాగా ఉంటే బాగుంది అని మీకే బోధిస్తున్నాము. తిరుగుతున్నట్టు మాటలు మనం చక్కగా వినిపించవచ్చు. ఆపస్ में झगड़ा नहीं चाहिए, మనలో మనం పరస్పరం పోట్లాడుకోవచ్చు. जो कड़वा बात बोला नहीं चाहिए, చేదు మాటలు అంటే పరుష పదజాలంతో మనం ఎప్పుడు కూడా మాట్లాడాలి. ఇసాకామే నీకన్నా चाहिए, అలాంటి పని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేస్తే మనం సమాజంలో ఒక శక్తిహీనులుగా తయారవుతాం. మనకు అసలు అనుశాసనయుక్త రాజు శక్తిశాలి మొత్తాన్ని ఎటువంటి క్రమశిక్షణ నుండి రాసిన శక్తిశాలిగా ఉంటుందో అందరం కూడా చక్కగా ఎదగాలి, చదగాలి, ఒక నినాదించడం స్లోగన్ అలా ఉండాలి. కానీ ఎట్లా పడితే అట్లా మన చెడు బానిసత్వానికి అలవాటయ్యి అలా చెప్పకూడదు. ప్రతి మనసు కోరుకునేది ఒక్కటే, నేను అదవ్వాలి ఇద్దవ్వాలి. అలా जो आगे बढ़ने को जो कोशिश करना चाहिए, ముందుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అంతే. కానీ నువ్వు అట్లా కాదు, నేను ఇట్లా కాదు, నా వల్ల కాదు అంటం కాదు. మనిషి తలుచుకుంటే ఏ పనైనా కూడా కార్యసిద్ధి చక్కగా జరుగుతుంది. కాబట్టి मन करता है चिड़िया बनकर, నేనే కనుక ఒక పక్షిని అవుతేనా, చీచి చుచ్చు షోర్ మచావు, బాగా అలర్ట్ చేస్తాను. ఎట్లా పక్షిని కనుక అయితే అవ్వాలిగా ముందు మనుషులమే బాగా పిల్లలు వస్తుంటే 10 మంది ఉంటే బాగా గొడవ ఉంటుంది. అలాగే కనుక పక్షిని అయితే ఇంకా గొడవ ఎక్కువ చేస్తాం. చూ కాంబోషేసేలాగా అనిపించాలి. నిశ్శబ్దంగా ఉండవు అవి, ఎప్పుడు ఏవో ఒక శబ్దాలు చేసుకుంటూ అరుస్తూనే ఉంటుంటాయి అవి.
ఎందుకంటే దానికి నోరు లేదు కాబట్టి ఏ భావాన్ని వ్యక్తం చేసుకున్నా కూడా మనసులో ఉండేటువంటి భావాన్ని పైకి వ్యక్తం చేసేటువంటి పక్షులు అవి చక్కగా కూడా దానికి స్వేచ్ఛ ఉంది. హాయిగా గాలి పీల్చుకుంటే స్వేచ్ఛగా ఉండేటువంటి పక్షి ఒక్కటే. పక్షి జాతికి ఉన్న స్వేచ్ఛ మనిషి జాతికి అసలు ఏమీ లేదు. मन करता है झरके लेकर నేను కనుక దారితీరునైతేనా పీలాల్ పతంగురావు చక్కగా మంచి మంచి కలర్స్ పసుపు ఎరుపే కాదు రకరకాల जो रंग बिरंगे वो पतंग बाजार में देखते हैं बाजार में మనం చూస్తుంటాం కదా రకరకాలైనటువంటి కలర్స్ ఉండేటువంటి గాలిపటాన్ని जो ऊपर उड़ाने को जो कोशिश करते हैं ఎందుకంటే పైకి ఎగరేయాలని చెప్పి ప్రతి ఒక్క పిల్లవాడు చేసే ప్రయత్నం అదొక్కటే. వాడికన్నా నేను ఇంకా ఎత్తుగా ఎదగాలి. ఇది గాలిపటాలు ఎగరడం వల్ల కాదు, వాళ్ళ మనోభావం అలా ఉంది. వాడైనా ఎదిగేది నేను వాడికన్నా ఇంకొక మెట్టు ఎక్కువ ఎదగాలి, నేను అన్ని రంగాలలో వాడికన్నా ఎక్కువ రాణించాలి, ఎక్కువ గుర్తింపు పొందాలి. ఇలా మనం అనుకుంటూ పోతే మనసులో ఉండేటువంటి భావ ప్రకటన కాబట్టి ఇది నీ భావాలను వ్యక్తం చేస్తున్నావు. నువ్వు చేసేటువంటి నీ మనసులో ఏముందో ఆ కోరికను చక్కగా నువ్వు తెచ్చుకోవాలంటే దోసరం అది కన్నా శ్రమ నువ్వు ఎక్కువ చేయాలి. చేసిన కొద్దీ దోసరం కమ్మి పెద్ద నీకు నువ్వు ఎంత శ్రమ పడితే ఆ శ్రమ నీకు ఎప్పుడు కూడా వ్యర్థమే పడదు. కాబట్టి ఏం చేస్తున్నాను ఇప్పుడు మీకు నేను ఈ పాఠానికి సంబంధించి ఒక చిన్న 4 క్వశ్చన్లు ఇస్తున్నాను. మీరు ఇంటి దగ్గర చక్కగా ఆన్సర్ చేసుకోండి. పోయం ఆల్రెడీ ఒక్క తడవ చూడండి. ఈ పోయం చక్కగా ఈ పోయంలో ఉండేటువంటి నేను 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను మీకు. ఆ క్వశ్చన్కి ఆన్సరు నేను పోయి 2 క్వశ్చన్లు ఇస్తున్నాను. ఆ 2 క్వశ్చన్కి ఆన్సరు మీకు ఎంత మటుకు మీరు రాయగలుగుతారో కాస్త ఆలోచించి రాయండి అని చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. तुम्हारा मन क्या क्या करने को कहता है, करने को कहता है. ఒక్క తర్వాత చూడండి. దీనికి ఆన్సర్ నేను మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను. తుంహారా మనసు ఏమేం కావాలనుకుంది. ఇప్పుడు మనం పోయం చెప్పుకున్నాం కదా, పోయంలో చాలా ఉన్నాయి కదా. ఏమని ఉన్నాయి? సూరజ్ బనికర్, మళ్ళీ చందా బనికర్, తితలి బనికర్, కోగిల్ బనికర్, సూర్యా బనికర్, చర్కీ బనికర్. ఇలా మన ఇలా రాసుకుంటూ వెళ్ళేటైతే మీ మనసులో ఏమున్నాయో ఈ పోయం ద్వారా మీరు చక్కగా ఉన్నట్టుగా చక్కగా నీట్గా ఆన్సర్ రాసుకోండి. చక్కగా ఇవి ఇలా నీట్గా ఆన్సర్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ సొంత వాక్యాలు అసలు ఉపయోగించక్కర్లా. ఆన్సర్లు మొత్తం దీనిలోనే ఉన్నాయి. చూడండి. తుమ్హారా మన్ క్యా క్యా కర్నే కో కహతా హై. నేనే ఒక తడవ ఆన్సర్ చెప్పాను, చక్కగా శ్రద్ధగా వినండి. సూర్యజ్ బనికే ఆస్మాన్ మీద ఉడతాను. నేనే కనుక సూర్యుడైతే ఆకాశంలో పరిగెత్తుతాను అని చెప్తున్నాడు. సరే. చందా బనికే సప్తారం పర్ అక్కడ దిఖాతా. నేనే కనుక చంద్రుడిని అయ్యేటట్టయితే నక్షత్రాలన్నింటినీ అంటుకొని గర్వంగా చూస్తాను అంటున్నాడు. అంటే వాడి ఆలోచన, వాడి మేధాశక్తి ఎంత చక్కగా ఉందో ఒక్క తడవ మీరు చూసుకోండి. मन करता है तितली बनकर, मैं तितली बनकर, మనం అనుకోవాలి. మై తితలి बनकर दूर तक उड़ता जाता हूँ. उड़ता जाता మగపిల్లలు రాసుకోవాలి. ఉడికి జాతీము అనేది ఆడపిల్లలు రాసుకోవాలి. చక్కగా ఇప్పుడు నేను చెప్పినది మీరు చక్కగా శ్రద్ధగా విన్నారంటే మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్టే చక్కగా కూడా. తర్వాత హమారా మన కోయల్ బనికర్, మన మనసే కనుక కోయల్ లాగా ఉండేటట్టయితే మీటే మీటే బోల్స్ మనము తీయగా చక్కగా మాట్లాడచ్చు. जो कोयल को असर बहुत मीठा होता है, उन स्वरों को जो तुलना करते हैं. ఎందుకంటే కవులందరూ కూడా కోయిల్తో పోలుస్తారు వాళ్ళ గొంతుల్ని. ఎందుకంటే అంత తీయగా పాడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సరే. హమారా మన శ్రియా బనికర్, మన మనస్సే కనుక ఒక పక్షిలాగా ఉందనుకో. చీచీ చూచూ షోర్ మచాము, బాగా అలర్ చేస్తా. షోర్ మచా బాగా అలర్ చేస్తా. ఎప్పుడు? మై శ్రియా బనికర్, నేను కనుక పక్షినైతే అని చెప్తున్నాడు. मन करता है छरकी लेकर, हमारा मन जो छरकी लेकर तरह तरह की रंग बिरंगी पतंगे उड़ जाते हैं जो आसमान के ऊपर.
నేనే గనక గాలిపటానైతే, అలా నేను గాలిపటం అయితే చక్కగా రకరకాలుగా దారపుడని తీసుకొని రకరకాల గాలిపటాన్ని जो आसमान के ऊपर उड़ जाते थे, చక్కగా ఆకాశానికి పైన ఎగరేసుకుంటూ ఉంటారు చక్కగా. जो कोशिश करने से, जो काम करने से जो सफलता मिलती है, ఎంత ప్రయత్నం చేసి మనము ఈ పనిని చెయ్యాలి అంటే ఆ పనిలో ఖచ్చితంగా సఫలీకృతమవుతారు. ఎప్పుడు కోషిష్ కన్నా ప్రయత్నం చేయాలి, నేను ఇలా చేయగలను, ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేటువంటి మనస్తత్వం మేము ఇప్పుడు మీకు ఇలా చెప్తున్నాం కాబట్టి ఈ ప్రశ్నకి ఇలా సమాధానం రాసుకోవాలని చెప్తున్నాం కాబట్టి అలా మీరు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి చక్కగా. ఒక్కొక్క పదానికి ఇప్పుడు నేను ఒక్కొక్క 1 వర్డ్ ఆన్సర్స్ రాస్తున్నాను, దానికి మీరు 1 వర్డ్ క్వశ్చన్సే రాస్తా, దానికి మీరు చక్కగా ఆన్సర్లు రాసుకోండి ఇంటి దగ్గర కూర్చొని. రైట్ డౌన్ ఆన్సర్ క్వశ్చన్స్. ఒక్క వాక్యంలో సమాధానం రాయండి. నేను రాసేటువంటి ప్రతి ప్రశ్నకి ఒక్కొక్క లైనే ఉంటుంది ఆన్సర్, జాగ్రత్తగా రాసుకుంటూ ఉండండి. ఇక్కడ రాసినారు ఫస్ట్ స్టేట్మెంట్, చక్కగా రాసుకోండి. ఇక్కడ క్వశ్చన్ మార్కుని చూసుకోండి, స్టేట్మెంట్. ఇప్పుడు ఇది కొంచెం పెద్ద ప్రశ్న, ఇది 1 to 5 లైన్స్లో మీరు ఆ ప్రశ్నకి ఆన్సర్ రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను రాసేది 1 వర్డ్ ఆన్సర్స్ అన్నమాట, ఒక్క లైన్లో ఉండేటువంటి ఆన్సర్లు రాయాలి మీరు చక్కగా. आरामन सूरज बन गए, सूरज बन गए क्या करता है. నువ్వే కనుక నీ మనసు సూర్యుడిలాగా అయితే నువ్వేం చేస్తావు అని ఒక ప్రశ్న. నీ మనసు సూర్యుడే అయితే నువ్వేం చేస్తావు అనేది ఒక ప్రశ్న. మళ్ళా రెండో ప్రశ్న చూడండి. चंदा बनकर क्या करता है तुम्हारा मन, चंदा बनकर क्या करता है. చూడండి, నేను స్మాల్ క్వశ్చన్స్ మీకు రాస్తున్నాను. तुम्हारा मन सूरज बनकर क्या करता है, నీ మనస్సే కనుక సూర్యుడైతే నువ్వేం చేస్తావు అని అడుగుతున్నా. మళ్ళీ तुम्हारा मन चंदा बनकर क्या करता है, నీ మనసు కనుక ఒక చంద్రుడయ్యేటట్టయితే నువ్వేం చేస్తావు అని చెప్పి రెండో ప్రశ్న చేస్తున్నాను. ఇవాటికి 2 ప్రశ్నలు చక్కగా మీరు నీట్గా రాసుకోండి. ఈ ప్రశ్నకి 5 ప్రశ్న కొంచెం పెద్దది కాబట్టి షార్ట్ క్వశ్చన్స్ 2 రాసాను నేను. చక్కగా మీరు దీనికి ఆన్సర్ చూసుకోండి. ఫస్ట్ దానికి చూడండి, तुम्हारा मन क्या क्या करने को पता है అన్నాడు. ఫస్ట్ నీ మనస్సు ఏమేం చేయాలనుకుంటుందో చూడండి. సూరజ్ బన్కర్ మేరా మన్, నా మనస్సు, మేరా మన్ అంటే నా మనస్సు. సూరజ్ బన్కర్ ఆస్మాన్ మీద దౌడుతా ఉంటుంది. సూర్యుడే అయ్యేటట్టయితే ఆకాశంలోకి పరిగెత్తాలని చెప్తుంది, అంటే పరిగెత్తడం. సరే, చందా బన్కర్ సప్తారం పర్ అక్కడిది కాదు, అన్ని నక్షత్రాలని గర్వంగా అంటుకున్నాను అన్నాడంటే తాకి వస్తాను అంటాడు. నిజంగా గర్వకారణమే కదా. చంద్రమండలానికి సూర్యమండలానికి వచ్చారంటే వాళ్ళు శాస్త్రవేత్తలు కాబట్టి వాళ్ళు ఆ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అలా వెళ్ళగలుగుతున్నారు. కానీ మనం మానవ మాత్రమే కాబట్టి ఇంకా అంత మంచి ఉజ్వల భవిష్యత్తు కలగాలంటే బాగా చదువుకోవాలి. ఫస్ట్ చదువుకోవాలి, చక్కగా ఎదగాలి, చదవాలి. చక్కగా ఏ రోజు చెప్పిన ఆ రోజు నీట్గా నేర్చుకోవడానికి ఫస్ట్ చక్కగా నేర్చుకోవాలి. मन करता है कोयल बनकर, कोयल నువ్వే కనుక కోయిలగా ఉండు, నువ్వేం చేస్తావు. అప్పుడు ఏమంటాడు, అన్నీ రావాలి మనం రాసేటువంటి ఆన్సర్లో. मन करता है कोयल बनकर ची ची चू चू चोर बचा हूँ, सूरज बनकर आसमान में दौड़ लगता हूँ, मेरा मन आसमान में दौड़ लगता हूँ. తర్వాత चिड़िया बनकर
చీచీ చూచూ చోరు మచాతి చోరు మచాతా హే మగపిల్లలు తాహే రాయాలి, ఆడపిల్లలు తీహే రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. చరికి ఒక దారపుండ కనుక అయ్యేటైతే నువ్వేం చేస్తావు దారపుండతో? నేను ఆస్మాన్ మే జో గిరే లాల్ పతంగ్ ఉడాతే హే, ఆకాశంలో పసుపు పచ్చ ఎరుపు కలిగినటువంటి కలర్స్ అయినటువంటి గాలిపటాన్ని సమయ స్ఫూర్తి గొప్పది. ఇది చెప్పటంలో నేనే కనుక చెరిగి లెక్కన ఉంటే అందరూ వేస్తారు, కానీ పట్టుదల ఉండాలి. కోషిష్ కన్నా బాగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ పనులు సఫలీపోతారు. కాబట్టి నీ మనస్సు నీకు ఇలా చెప్తోంది. నేనే కనుక నాకే కనుక రెక్కలుంటే అలా అనుకునేటట్టే ఎలా చేస్తున్నాము మనం, అలాగే నా మనస్సు ఇలా కోరుకుంటోంది. నా మనస్సు ఇలా కోరుకుంటోంది. ఏంటి? నేనే సూర్యునైతే, నేనే చంద్రునైతే, నేనే పక్షునైతే, నేనే ఇంకా కోయలనైతే, ఇంకా చెప్తున్నాడు నక్షత్రానైతే, చంద్రుడినైతే, ఇలా రకరకాలుగా చక్కగా తన మనసులో ఉన్నటువంటి భావాన్ని సురేంద్ర విక్రమజీ చక్కగా తన భావజాలంలో సుస్పష్టంగా చక్కగా అందరికీ చిన్నపిల్లల దగ్గరించి పెద్దవాళ్ళ వరకు అర్థమైంది. సామాన్య భాషలో రాసినటువంటి ఒక మంచి కవి సురేంద్ర విక్రమజీ. అంటే చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఎంత చక్కగా ఉంటుందో మీరు చూడండి, మీకే తెలుస్తుంది. కాబట్టి ఏంటి, చిన్న చిన్న ప్రశ్నలను మీరు తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న వాటికి ఆన్సర్స్ కూడా మీకే లభిస్తాయి. కాబట్టి ఆ క్వశ్చన్ ట్యాగ్ అంటే ప్రశ్నలు తయారు చేసుకోవడం అనేది కూడా చక్కగా కొంచెం నేర్చుకోండి. తప్పులైనా ఒప్పులైనా మీరు రాసేటువంటి పదాలు తప్పులైనా ఒప్పులైనా మరుసటి క్లాసులకి మేము జాగ్రత్తగా రాస్తాం. కాబట్టి మీరు ఒక్క తడవ దాని గురించి ఆలోచించి అందులో ఉండేటువంటి భావప్రకటన ఏదైతే ఉందో చక్కగా వన్ వర్డ్ ఆన్సర్స్లో మీ భావాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క 2 లైన్ల ఒక పోయం ఇచ్చినప్పుడు ఆ 2 లైన్లకు సంబంధించి ఒక క్వశ్చన్ దొరుకుతుంది. అలాగే సెకండ్లో 2 లైన్స్ ఇచ్చాడు, అలా ఒక ప్రశ్న దొరుకుతుంది. 3లో కూడా 2 ఇచ్చాడు, అందులో ఒక ప్రశ్న దొరుకుతుంది. తర్వాత మీరు ప్రశ్నలు తయారు చేస్తారని చెప్పి నేను బ్లాక్ బోర్డ్ మీద ప్రశ్నలు రాయట్లేదు. కాబట్టి ఏంటి, చక్కగా ప్రశ్నలు రాయటం కూడా నేర్చుకోండి. తప్పులో ఒప్పులో చక్కగా ముందు రాయటం చదవటం బాగా నేర్చుకోండి. ఈ విద్య మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లా చేయండి. అంతేగాని ఎలా బట్టి అలా రాయకూడదు. మనం అక్షరాల పదజాలం రాసేస్తే చక్కగా ఉండాలి, హ్యాండ్ ఉండాలి, ఇలాంటివన్నీ చక్కగా నేర్చుకోండి. మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నాను, మీకు ఇంకొక పాఠం చెప్పాలని ఉన్నది, కానీ ఈ ఒక్క పాఠం బాగా నేర్చుకోండి. ఫస్ట్ అనికర్త అనేటువంటి భావం బాగా నేర్చుకోండి. ఒక్కొక్క 4 పోయిలు 4 లైన్లు కలిపి కింద మీకు 4 ప్రశ్నలు ఇస్తాడు. ఆ ప్రశ్నలకి మీరు జవాబులు మీ పైన ఉండేటువంటి ఆ పోయంలోనే దొరుకుతాయి మీకు. కాబట్టి ఏంటి, నేను చెప్పేది మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చక్కగా ముందు ప్రశ్నలు చేసుకోవడం అనేది నేర్చుకోండి. చక్కగా అలా నేర్చుకున్నారనుకోండి, మీకు ఎంత చక్కగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వశ్చన్ ఖచ్చితంగా 100% మీకు వస్తుంది. కాబట్టి అలా నేర్చుకోవడానికి చక్కగా ముందు ప్రయత్నం చేయండి. తప్పైనా ఒప్పైనా ఒక అడుగు ముందుకు వేయటంలో తప్పలేదు. కాబట్టి మీరు అలా చేయండి అని చెప్తున్నాను. చక్కగా ఉండాలి, నీ భావం బాగా వ్యక్తీకరించుకోవాలి. నువ్వు చదివే మాటల్లో నీకు ఏవైనా ఇందులో మటుకు ఖచ్చితంగా కఠిన పదాలంటూ ఏమీ లేవు. కాకపోతే చూసుకోండి, ఒక తడవ మీరు ఈ పోయంని ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ లేను అంటే ఒక తడవ మీరు జూమ్ చేసుకొని చక్కగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకే చక్కగా లాభం ఉంటుంది. నేర్చుకోండి చక్కగా. సెలవులని చెప్పి వదిలేయకుండా క్లాసులు పెడుతున్నాం కాబట్టి చక్కగా నేర్చుకోండి. ఇలా మీ మనస్సు ఇలా తయారవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు జోడీ ఇస్తాను. ఆ జోడీ మీరే తయారు చేయాలి. నేను ఇస్తాను, మీరు జోడీ కుట్టుకోవాలి. మ్యాచింగ్ అనమాట. జోడీ అంటే మ్యాచింగ్ మీకు తెలుసు. 6th బాగా చక్కగా నేర్చుకున్నారు జోడీ అంటే. జోడీ అంటే ఏం చేయాలి, మ్యాచింగ్ అనమాట. ఒక్క తడవ జోడీ కింద నేను ఇలా పెడుతున్నాను, మీరు చూసుకోండి. చూసుకున్నారా, జోడీ ఇది. నేను జోడీ మీరు రాసుకోండి చక్కగా. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు చక్కగా రాసుకోండి. జోడీ రాసుకొని జోడీ కొట్టండి. ఆల్రెడీ మీకు పోయం ఉంది మీ దగ్గర, ఇటువైపు పోయం ఉంది, ఇటువైపు మీకు జోడీ ఇచ్చాడు. జోడీ కొట్టండి, మీకు తెలుస్తుంది. పోయంలోనే ఉంటాయి ఆన్సర్. మీకు మీరే తయారు చేయండి. తయారు చేస్తే మీకు కొంతమందికి ఇలా మ్యాచింగ్ చేయడం మీకు వచ్చు. కాబట్టి 6th నేర్చుకున్నారు కాబట్టి 7th కూడా అలాగే ఉంటుంది జోడీ. చక్కగా నేర్చుకోండి.
తెచ్చుకోండి.